నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీ నాయకులు సర్వం సిద్ధమవుతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్ గా గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఏ విధంగా అయితే ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేసిందో పార్లమెంట్ ఎన్నికల వేళ అదే రీతిలో దరఖాస్తులు స్వీకరణ చేస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చామల కిరణ్ కుమార్ గారు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో ప్రధానంగా ఏ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు? భువనగిరి నియోజకవర్గం 14వ నెంబర్ మా పార్లమెంట్ నెంబరు. దానికి ఈరోజు నేను ఒక అభ్యర్థిగా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది గాంధీ భవన్లో. సో భువనగిరి నియోజకవర్గం నా సొంత నియోజకవర్గమే పార్లమెంట్కి వస్తే, ఎందుకంటే నేను తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని. 2009 మా మండలం శాలిగౌరారం అప్పుడులో నకర్కల్ నియోజకవర్గంలో ఉండేది. తర్వాత తుంగతుర్తిలో డీలిమిటేషన్లు వచ్చిన తర్వాత ఆ రెండు నియోజకవర్గాలు కూడా ఎస్సీ నియోజకవర్గాలు కావడంతో నేను అప్పుడు యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ సీట్ అడగడం జరిగింది. అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి ఆ టికెట్ రావడం జరిగింది. తర్వాత 2014లో కూడా రాజగోపాల్ రెడ్డి గారికి నిలబడ్డారు. అక్కడి నుంచి 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిలబడ్డారు. ఈ రోజు ఈ ఇద్దరు నాయకులు కూడా మా ముఖ్య నాయకులు, మా సీనియర్ నాయకులు ఈ రోజు ఎమ్మెల్యేలుగా గెలిచి ఒకరు మంత్రి, ఇంకొకరు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీలో గతంలో యువజన కాంగ్రెస్ లో, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ లో సెక్రటరీగా, ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ లో సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా, అధికార ప్రతినిధి తెలంగాణ వచ్చిన తర్వాత అధికార ప్రతినిధిగా, తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఉపాధ్యక్షులు, మీడియా వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన మీ అందరికీ నేను సుపరిచితని అన్ని మీడియా ఛానల్స్ కి. ఈసారి అంటే గతంలో కూడా 2018 ఎన్నికల ముందు కూడా చాలా మంది ఆశావాహులకు టికెట్లు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఆ రోజు గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వం నుంచి వైదొలగాలి అనే ఆ ప్రజలకు మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలుపు గుర్రాలు, ఆ రోజు సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద చాలా మందికి టికెట్లు ఇవ్వకపోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక కష్టపడ్డ వాళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయి. రానున్న రోజులలో కూడా చాలా మందికి ఆ రోజు కష్టపడ్డ యువజన కాంగ్రెస్ నాయకులకు, ఎన్ఎస్యుఏ నాయకులకు, ఎస్సీ సెల్, బీసీ సెల్ నాయకులు అందరూ ఎవరైతే 9.5 ఏళ్ళు కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా కార్పొరేషన్లో అవకాశం. మాలాంటి వాళ్ళు అంటే నేను కూడా గత 2 ఏళ్లుగా ఒకే ఆలోచనతో ముందుకు పోతున్న పార్లమెంట్ ఎన్నికలలో నిలబడాలని. సో అందుకనే నేను మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలలో 6 అసెంబ్లీ స్థానాలు గెలిచినాయి. సో 6 అసెంబ్లీ స్థానాలలో కూడా నేను క్రియాశీలకంగా అందరితో తిరగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి సభలు కూడా 4 నియోజకవర్గాలు పెట్టడం జరిగింది. డెఫినెట్ గా నాకు ఈ అవకాశం వస్తుందన్న నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సర్వీస్ చూసి ఇస్తుందా, లేకపోతే సర్వేలు చేసి ఇస్తుందా పార్లమెంట్ టికెట్ అంటే ఏం చెప్తారు? సర్వే రెండు అవసరం. సర్వీస్ ఉంది కదా అని సర్వేలో లేకపోతే కష్టం, సర్వీస్ లేకుండా సర్వేలు ఉండడం కష్టం. ఎందుకంటే సర్వీస్ అంటే గత 10-15 ఏళ్ళుగా పార్టీని అంటబెట్టుకొని పార్టీ కోసం పనిచేయడాన్ని సర్వీస్ అంటారు. సర్వే అంటే పార్టీలకు అతీతంగా ప్రజలు మన మీద నమ్మకంతో ఓట్లేస్తారు, వ్యక్తిత్వం బాగుందన్నప్పుడు సర్వేలు ఉంటాయి. నేను డెఫినెట్ గా ఈ రెండింటికి అర్హుని అనుకుంటున్నా. సర్వీస్ విషయానికి వస్తే నేను ఇప్పుడు మీ ముందే చెప్పిన నా బ్యాక్గ్రౌండ్ ఏందనేది. సర్వే విషయానికి వస్తే కూడా నేనేమంటలేను, సర్వేలలో కూడా మీరు డెఫినెట్ గా సర్వేలు చేయండి. గత 2 ఏళ్లుగా ఎవరు తిరిగిర్రు, ఎవరెవరు ఎంత కష్టపడరు అనేది సర్వే ద్వారానే తెలుసుకుంటాం కదా. సునీల్ కన్గోల్ గారు సర్వే కానీ ఇంకే సర్వే కంపెనీలతో సర్వేలు చేయించి అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. భువనగిరి పార్లమెంటు టికెట్ ఎవరికి రావాలన్నా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు డిసైడ్ చేయాలనేది కొంత బయట నడుస్తున్న చర్చ. సో ఏం చెప్తారు, సానుకూలంగా ఉన్నారా మీ నాయకులు? నేను కూడా కోమటిరెడ్డి సోదరులను కలవడం జరిగింది. వాళ్ళు మా సీనియర్ నాయకులు, వాళ్ళంటే మాకు అపారమైన గౌరవం. వాళ్ళ ఆశీర్వాదంతో మేము అక్కడ ఎన్నికలు చేస్తాము, గెలుస్తాము. ఎందుకంటే వాళ్ళు గతంలో ఆ నియోజకవర్గంలో క్రియాశీలకంగా వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. ప్రజలకు కూడా వాళ్ళు చాలా మంచి పనులు చేశారు. డెఫినెట్ గా వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇదే రీతిలో గతంలో మన బీజేపీ నుంచి ఇంతకుముందు బూర నరసాయి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు, ఆయన అక్కడ ఎంపీగా గెలవడం జరిగింది. సో అంటే బీసీ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్నది. సో మీరు రెడ్డి సామాజిక వర్గం, సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు టికెట్ వస్తే? బేసిక్ గా గతంలో మీరు చూసినట్టయితే అక్కడ ప్రజలకు ఎవరు సర్వీస్ చేస్తారు అనేది ఒకటి. 100% బీసీలు అందరూ కూడా, బీసీలకు కూడా అవకాశాలు రావాలి. అందుకే మన ఈ పార్లమెంట్ విషయానికి వచ్చేసరికల్లా మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం ఎప్పటి నుంచి అయితే డీలిమిటేషన్ లో ఫామ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 2 దఫాలు అంటే 3 ఎన్నికలు జరిగినాయి. 2 దఫాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కోమటిరెడ్డి సోదరులే గెలిచిర్రు. డెఫినెట్ గా సామాజిక వర్గం నేపథ్యం కాకుండా కష్టపడి ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తాపత్రం ఉన్న నాయకుడిని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రజలు చేస్తారు. కాబట్టి అటువంటి అర్హతలు నాకు ఉన్నాయని నేను అనుకుంటున్నా. డెఫినెట్ గా నేను ప్రజల కోసం కష్టపడతాను, నా నియోజక అభివృద్ధి కోసం పాటుపడతాను. చామల కిరణ్ కుమార్, మొన్న అసెంబ్లీ ఎన్నికల వేళ మీరు పోటీ చేయనటువంటి పరిస్థితి. సో అంటే ఏమైనా నాయకులు హామీ ఇచ్చిరా, మీరు ఎంపీగానే పోటీ చేయండి, మేము భరోసా ఇస్తున్నామంటూ కూడా? మీకు ఇప్పుడే చెప్పిన నా సొంత నియోజకవర్గం శాలిగౌరారం ఎస్సీ నియోజకవర్గం. కాబట్టి ఆ ఎస్సీ నియోజకవర్గంలో నిలబడే అవకాశం ఉండదు. ప్లస్ నేను ఒక భావజాలం గలవాన్ని,
ఏవద్దో నియోజకవర్గం ఎవరో కష్టపడితే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి పారాషూట్ లీడర్ కింద పోయి అక్కడ టికెట్ తెచ్చుకునే ప్రయత్నం నేను చెయ్య. నాకు అటువంటి అవకాశాలు వచ్చినాయి. చాలా మంది అడిగిరు నన్ను, ఈ నియోజకవర్గం పోతే బాగుంటుంది నువ్వు గెలుస్తావు, ఆ నియోజకవర్గం పోతే బాగుంటుంది నువ్వు గెలుస్తావు అన్నారు. నేను అట్టి తప్పు పని చేయదలుచుకోలే. అక్కడ కొంతమంది నాయకులు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని అంటబెట్టుకొని వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు అన్యాయం చేయాల్సిన అవసరం నాకు లేకుండే. అందుకే నేను ఎప్పుడు కూడా పార్లమెంట్ వైపే మొగ్గు చూపిన, పార్లమెంట్ ఎన్నికలలోనే పోటీ చేయాలని ఆశగా ఉన్నాను. క్లియర్గా కొంతమంది మీడియా మిత్రులు అంటే మీడియాలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది యువ నాయకులు కూడా అక్కడ నుంచి ఆశిస్తున్నారు. సో ఒకవేళ వాళ్ళకు వస్తే మీరు సహకరిస్తారా? 100% పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తా. ఎందుకంటే ఆశావాహులు ఉండడం తప్పు లేదు. ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆశ ఉన్న వాళ్ళందరి కోసమే ఈ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ అప్లికేషన్లు తీసుకోవడం పెట్టారు. ఇది పెట్టాల్సిన అవసరమే లేకుండే. చామల కిరణ్ కుమార్ రెడ్డికే ఇచ్చేది ఉంటే చామల కిరణ్ కుమార్ రెడ్డికే ఇద్దరు కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆశావాహులు ఎవరిని కూడా నిరాశపరచదలుచుకోలే. అప్లికేషన్లు పెట్టడం ఒక ప్రక్రియ. అప్లికేషన్లు పెట్టిన తర్వాత అర్హతలు చూడటము, సర్వేలు చేయడము, సర్వీస్ చూడము, పార్టీలో ఎన్నేళ్ల నుంచి వీళ్ళు పార్టీలో ఉర్రు, ఎన్నేళ్ల నుంచి పార్టీకి కష్టపడ్డారు, ఇవన్నీ కూడా చూసి టికెట్లు ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇది మొత్తం మీద నేను లోకల్ అంటున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే. ఎందుకంటే అక్కడ నుంచి గతంలో కూడా బీసీ నాయకులు పోటీ చేసినప్పటికీ 2 దఫాలకు కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి నాయకులు ఎంపీగా గెలవడం జరిగింది. సో ఖచ్చితంగా నేను లోకల్, సో అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతానన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.